ఈ మధ్య టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు వస్తున్నాయి కదండీ! నిన్న మొన్న ఖతారు, జర్మనీ ఇలాంటి చోట చెప్పాను. ఏది 2.5 లక్షల, 3 లక్షల ప్యాకేజ్ అని చెప్పి. లేదు విదేశాలకు వెళ్ళలేమండి. ఐటీఐ డిప్లొమా చదివాను. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. అలాగని రిటర్న్ టెస్ట్‌లు అవి లేకుండా ఉంటే చెప్పండి అని కూడా కొంతమంది అడుగుతున్నారు కదండీ! వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అన్నట్టు. ఇక్కడ డైరెక్ట్‌గా తీసేసుకుంటున్నారండి. జస్ట్ ఇంటర్వ్యూలు పెడతారు. ఇంటర్వ్యూలో మీ స్కిల్ మీరు ప్రూవ్ చేసేసుకోండి, తీసేసుకుంటారు. డిప్లొమా టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ అంటున్నారు. ఏది ఐటీఐలో మెయిన్ ట్రేడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ ఇలాంటివి. డిప్లొమాలో కూడా ఇంపార్టెంట్ ట్రేడ్లు. వీళ్ళని తీసుకుంటున్నారు. కాకపోతే కాంట్రాక్ట్ బేసిస్ అంటున్నారు కానీ ఓకే అండి, మీ అదృష్టం బాగుంటే రేపటి రోజు ఏమో రెగ్యులైజ్ అవుతుందేమో, తర్వాత సంగతి అది. కానీ ఇంకో ఇక్కడే కదా, హైదరాబాదే కదా, హైదరాబాద్లో ఉండాలని ఎవరికి అనిపించదు. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేయాలని ఎవరికి అనిపించదు. అది కూడా వేల కొద్దీ జీతం, మంచి గ్రోత్ ఉంటుంది కదా. సో మంచి అవకాశం వచ్చింది, అప్లై చేసుకోండి. ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, కాంట్రాక్టా, ఇవేమీ చూడొద్దండి. మీరు చేస్తున్న ఉద్యోగం చిన్నది అయ్యి ఉంటే, ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మారిపోండి. అసలు ఏ పని లేని వాళ్ళు, అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. లోకంలో చాలామంది ఫెయిల్యూర్ ఎక్కడుందంటే ప్రయత్న లోపమే. మీకు తెలుసండి, 80-90% ప్రయత్న లోపమే. సో దయచేసి ఆ ప్రయత్న లోపం మన వాళ్ళల్లో ఉండకూడదని చెప్పి నేను అంతా మొత్తం సమాచారం మొత్తం ఏది 10-20 ఉద్యోగాల దగ్గర నుంచి 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ వచ్చినా ఇస్తున్నాము. హెల్ప్ చేసే వాళ్ళని ఇస్తున్నాము. ఏది మాక్ మెంటార్ ఇలాంటి వాళ్ళని టైఅప్ చేస్తున్నాము. సో మరి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ ప్రయత్నం మీరు చేయండి, అప్లై చేయండి. అప్లై చేయడానికి నాకు 10th ఐటీఐ లాంటివి ఏవి లేవండి. డిప్లొమా అంటే ఉన్నవాళ్ళు చాలా ఉన్నారు కదండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపుల్లో, లేకపోతే వాట్సాప్లో స్టేటస్లు పెడుతూ ఉంటారు కదండి. ఎంతకంటే మంచిగా షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటుందా? 10 మంది కుర్రాళ్ళకు ఉపయోగపడుతుంది కదండి. జీవితంలో సెటిల్ అవుతారు కదండి. మీ పేరే చెప్పుకుంటారు కదా. సో దయచేసి ఓ లైక్ ఇచ్చినా కానీ మనవాడు ఈ వీడియోని ఇంకో 10 మందికి పంపించే అవకాశం అల్గారిథంకి ఉంది. కాబట్టి దయచేసి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కింద ఇస్తున్నాను. ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళండి, చదవండి. జాబ్స్ ఇన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని కొట్టినా వచ్చేస్తుందండి. సో మరి ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మాత్రం దయచేసి ఫాలో అవుతూ ఉండండి. మీరు ఉద్యోగం కొట్టేదాకా నేనైతే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఇందులో ఎటువంటి స్వార్థం లేదండి. జస్ట్ ఒక సోషల్ కాజ్ కోసం 10 మందికి ఉపయోగపడుతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఫిల్ చేద్దాం. ఏమాత్రం అవకాశం ఉన్నా కోచింగో, ట్రైనింగో, మాక్ టెస్ట్లో అలాంటి హెల్ప్ చేద్దాం అని తప్పించి వేరే ఏమీ లేదు. సో ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. ఎవరికి చేయాలో మీకు చెప్పేశాను కదా, చేయండి. థ్యాంక్ యూ.